రేపటి సమాజానికి, నేటి సమాజానికి కూడా కాదు. హ్మ్. రేపటి భవిష్యత్ సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి. హ్మ్. మేము నేటి తరం కలగనటువంటి సమాజాన్ని హ్మ్. భవిష్యత్ తరానికి అందించాలని చెప్పేసి. హ్మ్. మరి నూతన అంటే ఈ రోజులలో టెక్నాలజీ పెరిగిన సందర్భంగా హ్మ్. రేపటి భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే ఈ హ్మ్. రోజుల్లో ఏమైతే జరుగుతుందంటే ప్రతి గ్రామంలో గానీ గంజాయి, డ్రగ్స్, హ్మ్. ఎడ్యుకేషన్ లోపం. మీరు ప్రధానంగా యువకులకు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే క్రికెట్ టోర్నమెంట్ గాని, పిల్లలను మొత్తం యువకులను స్పోర్ట్స్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. స్పోర్ట్స్ వైపు అంటన్నా మన దగ్గర గంజాయి ప్రాబ్లం బాగుంది. ఓకే. అడిక్ట్ అయిపోయారు దానికి. గడిచిన 10 ఇయర్స్ లోపల గంజాయి ఎక్కువైపోయింది. హ్మ్. మత్తు అంటే దాదాపు ఆ మత్తు వల్ల చాలా కుటుంబాలు నాశనమైనాయి. ఓకే. ఇంటర్మీడియట్‌తోనే పిల్లలందరూ చదువు ఆపేస్తున్నారు. ఇసుక పనికని చెప్పేసి, వేరే కూలి పనికని చెప్పేసి 100, 200 రూపాయలకు ఆశపడి హ్మ్. భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. దాన్ని హ్మ్. దృష్టిలో పెట్టుకొని ఇలంతకుంట మండల కేంద్రం నుంచి ఒక నేషనల్ క్రీడాకారుడు ఉన్నాడు. పండుగ ఆనంద్ అని చెప్పేసి ఖోఖో క్రీడాకారుడు. ఓకే. నేషనల్ టీమ్ కెప్టెన్. ఓకే. హ్మ్. మన జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కప్పు తీసుకొచ్చాడు. హ్మ్. ఇప్పుడు తెలంగాణ జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్నాడు పండుగ ఆనంద్. ఓకే. ఆ! అటువంటి క్రీడాకారులు అందించిన మన గ్రామం హ్మ్. ఈరోజు ఎందుకో వెనుకబడింది అనిపించింది. హ్మ్. మేము ఎప్పుడైతే 2002 10థ్ క్లాస్ అయిపోయినప్పుడు చూస్తున్నాం. హ్మ్. 2002లో ఎట్లుందో హ్మ్. ఈ రోజుకు నా ఇల్లంతకుంట గ్రామం ఈ రకంగానే ఉంది. హ్మ్. ఏం కానీ మార్పు లేదు, డెవలప్‌మెంట్ లేదు. స్పోర్ట్స్‌లో ఇంకా వెనుకబడ్డాం. ఓకే. 2002, 2003, 2004 ఎంత బాగుందో హ్మ్. ఈ గడిచిన 20 ఏళ్లలో ఇంకా హ్మ్. వెనుకబాటుకెళ్ళిపోయినాం. అంటే 1970, 80స్‌కెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. హ్మ్. విద్యారంగం పరంగా కావచ్చు, హ్మ్. స్పోర్ట్స్ పరంగా కావచ్చు. హ్మ్. ఎప్పుడైతే యువకుల లోపల స్పోర్ట్స్ అనే కాంక్ష పెరిగితే, హ్మ్. పోరాట స్ఫూర్తి పెరిగితే హ్మ్. వాళ్ళ లోపల మార్పొస్తది. హ్మ్. ఆటోలో గెలిస్తే జీవితంలో గెలిచినట్టే.